ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు 4వ వార్డు వెస్ట్ మారేడుపల్లి పరిధిలో ఫుట్పాత్పై షెడ్లు వేసుకుని వ్యాపారాలు చేసుకుంటున్న చిరు వ్యాపారులపై అధికారుల కొరడ. ట్రాఫిక్ పోలీసులు, ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ ప్రసాదరావు, డీసీపీ రాహుల్ హెగ్డే, ఏసీపీ శంకర్ రాజ్, జీహెచ్ఎంసీ ఏసీపీ సుస్మిత, కంటోన్మెంట్ హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్, లా అండ్ ఆర్డర్ ఏసీపీ నార్త్ జోన్ ఇన్స్పెక్టర్లు సిబ్బందితో కలిసి రోడ్లను ఆక్రమించి నిర్మించుకున్న షెడ్లన్నింటినీ తొలగించారు. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ పి విశ్వప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, ఎవరైనా రోడ్లను ఆక్రమించి అక్రమ షెడ్లను ఏర్పాటు చేసి వ్యాపారాలు చేసే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, వారిపై క్రిమినల్ కేసులు కూడా పెడతామని హెచ్చరించారు. पूरे पुलिस वाले सब लोग हैं यहाँ లాగండి, అది పట్టుకొని లాగండి, అది వచ్చేస్తుంది. యాంగ్లర్ ఇటు ఇటు తాగండి. ఒకేసారి తీశారు.
కట్ చేసేయండి. దరిద్రం పోతుందా నాయన ఇలా దేవేందర్ పిలుస్తుంది కంటోన్మెంట్ కంటోన్మెంట్ ట్రాఫిక్ ఎవరున్నారు ఒక్క నిమిషం ఆయన దేవేందర్ ఇద్దరు పక్కనే తొందరగా ఈరోజు వెస్ట్ మారేడుపల్లి పరిధిలో ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ స్ట్రెచ్లో ఈ ఎంక్రోచ్మెంట్ రిమూవల్ డ్రైవ్ ఇది కంబైన్డ్ ఎఫర్ట్ ఆఫ్ ట్రాఫిక్ పోలీస్, జిహెచ్ఎంసీ అఫీషియల్స్ యాజ్ వెల్ యాజ్ కంటోన్మెంట్ బోర్డ్ అఫీషియల్స్ అందరూ కూడా ఒక కోఆర్డినేట్ అప్రోచ్తో ఇక్కడ ఎంక్రోచ్మెంట్ రిమూవల్ డ్రైవ్ టేకప్ చేయడం జరిగింది. మాకు దీనికంతా ఇనిషియేటివ్ మా డీసీపీ రాహుల్ హెగ్డే ముందుగా ప్లాన్ చేసి పకడ్బందీగా దీనికి కావాల్సిన మ్యాన్ పవర్ కానీ ఎక్విప్మెంట్ కానీ మెషినరీ కానీ మొబిలైజ్ చేయడం జరిగింది. మీరు చూసారు ఈ రోడ్డు పబ్లిక్ ఎంత ఇబ్బంది పడుతున్నారో. లాట్ ఆఫ్ పీపుల్ వర్ కమింగ్ అండ్ కాంప్లిమెంటింగ్ అస్. ఇది చాలా మంచి పని చేస్తున్నారండి. కానీ ఎంత చేసినా కూడా రోడ్డు విడ్త్ రికవర్ కావాలి బేసికల్. ఎందుకంటే అన్ని ఫుట్పాత్స్ అన్నీ ఎంక్రోచ్ అయిపోయినాయి. తర్వాత పెడస్ట్రియన్స్ అంతా వాళ్ళకి నడవడానికి స్థలం లేకుండా పోయింది. వాళ్ళంతా రోడ్డు మీద నడుస్తున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం కూడా చాలా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇది నేరో ఏరియా, టోటల్ రెసిడెన్షియల్ ఏరియా నేరో స్ట్రెచ్ అయిపోయింది. ఇక్కడే మీరు చూస్తున్నారు చాలా బాటిల్ నెక్ కూడా ఉంది చూడండి.
అన్ని ఎలక్ట్రిక్ పోల్స్, తర్వాత చిన్న చిన్న ట్రాన్స్ఫార్మర్స్, టెలిఫోన్ పోల్స్, ప్లస్ ఫుట్పాత్స్, వాళ్ళు కట్టిన ప్రైవేట్ కట్టడాలు, గోడలు, ముందుకు వచ్చిన అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ అన్నీ చూస్తే నిజంగా ఇట్ ఈస్ వెరీ, అంటే మనకు అర్బన్ ఏరియాలో హౌ పీపుల్ ఆర్ ఎంకరేజింగ్ ఇన్ టు ది పబ్లిక్ ప్లేస్, నిజంగా ఇది మెనేసింగ్ లెవెల్స్లో ఉంది. ఇది మంచి స్టెప్. మా డీసీపీ, మా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అందరూ, జిహెచ్ఎంసీ అందరూ కూడా ఇది అందరు కలిసి చేసిన పని. బికాస్ ఇట్ ఈస్ ఆల్ స్టేక్ హోల్డర్స్ హ్యావ్ ఏ రోల్ టు ప్లే ఇన్ యాజ్ ఫార్ యాజ్ ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్ ఇస్ కన్సర్న్. ఇది మంచి మీద ఇప్పుడు ఏదైతే తీసామో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఓన్లీ కూలౌట్టడం వరకే జరిగింది. ఈ డెబ్రీ రిమూవల్, తర్వాత ఫుట్పాత్స్ నీట్గా చేయడము, తర్వాత రోడ్డుని రికవరీ చేయడము, తర్వాత ఈ కమ్యూటర్స్కి హెల్ప్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు చాలా గుంతలు ఉన్నాయి, డిచెస్ ఉన్నాయి, పాట్హోల్స్ ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయి, వైర్స్ కిందికి హ్యాంగ్ అవుతున్నాయి. ఇట్ ఈస్ రియల్లీ నాట్ అవైలబుల్ ఫర్ ట్రాఫిక్. ఫ్రాంక్లీ పీపుల్ ఆర్ హ్యాపీ, బట్ అల్టిమేట్లీ వీ హావ్ టు రిస్టోర్ ద రోడ్ ఫర్ ద ట్రాఫిక్. నో ఇట్స్ ఎవ్రీవేర్. రోజు మీకు ఫోటో చూస్తే మీరు షాక్ తింటారు. రోజు మా ట్రాఫిక్ ఆఫీసర్స్ వాళ్ళ డేలో 10 గంటలు పనిచేస్తే అలా కనీసం 4 hours ఈ ఎంక్రోచ్మెంట్స్ మీదనే ఉంటారు వాళ్ళు. రూపా నుండి మా సిపి హైదరాబాద్ సివి అనంత్ సార్ మీకు అందరికీ తెలుసు, రిమూవల్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎంక్రోచ్మెంట్స్ రోప్ అని ఒక కాయిన్ టర్మ్ చేశారు. దాని కింద అన్నీ ఇప్పుడు మామూలుగా మా పోలీసు ఏం చేస్తారంటే అబ్స్ట్రక్టివ్ పార్కింగ్, రోడ్డు మీద పార్క్ చేస్తారు బండ్లని. ఫుట్పాత్ ఉంటుంది, ఫుట్పాత్ కింద బండ్లు పార్క్ చేస్తారు. సో రోడ్డు విడత తక్కువైపోయి వాహనాలు పోవడానికి అవకాశం ఉండదు. ఇక ఫుట్పాత్ టోటల్గా వెండర్స్, హాకర్సు, తర్వాత ఈ పుష్ కార్ట్స్ అందరూ కూడా ఫుట్పాత్ మీద ఆక్యుపై చేస్తారు. మరి పెడస్ట్రియన్స్ ఎక్కడ నడవాలా? సో పెడస్ట్రియన్ సేఫ్టీ ఇస్ ద లాస్ట్ ప్రయారిటీ మన హైదరాబాద్లో. పెడస్ట్రియన్ సేఫ్టీ ఎక్కడ కదా, మీ షాప్కి వస్తారు, ఎక్కడి నుంచి రోడ్డు మీద నడవాలా? ఫుట్పాత్ మీద పుష్ కార్ట్స్ పెడతారు, వెండర్స్ ఉంటారు, రోడ్డు కింద వాహనాలు పెడతారు. మరి ఎట్లా పబ్లిక్ ఎక్కడ నడవాలా? గాల్లో నడవాలా? సో అట్లాంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి వీ హ్యావ్ టు టేకప్ దీస్ కైండ్ ఆఫ్ డ్రైవ్స్. తీసేసారు కదా సార్, మొత్తం మళ్ళీ వాళ్ళు పెట్టుకుంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కేసులు ఇప్పుడు ఇది తీయడంతో పాటు కేసులు కూడా బుక్ చేస్తారు కదా. మరి రిపీట్ అఫెండర్స్కి మళ్ళీ కేసెస్ ఉంటాయి. సో ఇట్స్ ఎ కంబైన్డ్ ఎఫర్ట్. ఐఎమ్ టెలింగ్ యూ, దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ ఇట్. అంటే మీరు మామూలు హాకర్స్ వాళ్ళు ఎందుకు వచ్చారంటే మీరు అడిగితే వాళ్ళ జీవనం అంటే లైవ్లీవుడ్, ఆల్టర్నేటివ్ లైవ్లీవుడ్ వాళ్ళకి లేదు. ఆల్టర్నేటివ్ లైవ్లీవుడ్ క్వశ్చన్ ఒకటి ఉంది. రెండోది డిజగ్నేటెడ్ హాకింగ్ జోన్స్ ఉండాలా. హాకింగ్ జోన్స్ లేవు. అది మన జిహెచ్ఎంసీ కానీ అందరు కలిసి చేయాలా. అర్బన్ బాడీస్ అన్నీ కలిసి చేయాల్సిన బాధ్యత ఉంది. సో ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ డిజగ్నేటెడ్ హాకింగ్ జోన్స్, ఆల్టర్నేటివ్ లైవ్లీవుడ్ మీద కొంచెం నిజంగా ఇబ్బందే. కానీ మనం వేర్ నాట్ డ్రైవింగ్ దేమ్ అవే. మేము ఎలా కొడతలేం వాళ్ళని. మీరు జాగ్రత్తగా ఎక్కడైతే ఇబ్బంది లేదో, ఇప్పుడు మా సిపి సార్ ఒక లైన్ మార్క్ అంటే ఒక లైన్ కానీ కర్బ్ లైన్, రోడ్ ఉంటుంది, ఫుట్పాత్ ఉంటుంది, ఒక కర్బ్ లైన్ గీస్తాం, ఆ లైన్ దాటి ముందుకు రావద్దు. కానీ ఏం చేస్తున్నారు వీళ్ళు, అలాంటి పర్మనెంట్ స్ట్రక్చర్స్ కట్టేస్తున్నారు. ఇక రైట్ రాయల్గా బిజినెస్ టోటల్గా ఎంకరేజ్ చేస్తున్నారు పబ్లిక్ ప్లేస్ని. సో దాంతో పబ్లిక్ ఇబ్బంది ఉంది, కమ్యూటర్స్కి ఇబ్బంది, పెడస్ట్రియన్స్కి ఇబ్బంది, రోడ్ క్యారేజ్ తగ్గిపోయి కంజెషన్, మళ్ళీ ట్రాఫిక్ పోలీస్ మీదనే ట్రాఫిక్ జామ్స్, కంజెషన్. ఏం అడ్వైజ్ చేస్తారు? ఏం లేదు, ఫుట్పాత్ ఎంకరేజ్ చేయొద్దు. వీ వాంట్ క్లియర్ ఫుట్పాత్స్ అండ్ క్లియర్ రోడ్స్. అంతే సింపుల్గా పబ్లిక్ చెప్పేది, క్లియర్ ఫుట్పాత్స్, క్లియర్ రోడ్స్, దట్స్ ఆల్. కిమ్స్ పక్కకు వేరే అంబులెన్స్లు లైన్గా పెడుతున్నారు, కార్లు పెడుతున్నారు, ఇక్కడ పక్కకు ఫుట్పాత్ మీద మొత్తం జామ్ చేస్తున్నారు. దాన్ని చర్యలు తీసుకుంటున్నారు ఎందుకని? పెద్దవాళ్ళన్నా ఇట్స్ నాట్ లైక్ దట్. ఎవరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని కాదండి. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసు మాకు ఫోర్స్ ఉంటుంది. మనకు రెగ్యులర్గా ట్రాఫిక్ ఎడ్యుకేషన్ చేయాలి, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చేయాలి, తర్వాత మీరు ఇంజనీరింగ్ మెజర్స్ చెకప్ చేయాలి, చాలా ఉంటాయి. వాటితో భాగంగా ఇది ఒక భాగం. ఇది మెయిన్ రెస్పాన్సిబిలిటీ నేను అనుకోను. కానీ ఎక్కడైతే కంజెషన్ ఉందో, ఎక్కడైతే ట్రాఫిక్ బాటిల్ నెక్స్ ఉన్నాయో, ఎక్కడైతే ట్రాఫిక్ జామ్స్ ఫ్రీక్వెంట్ అవుతున్నాయో అట్లాంటి ఏరియాలో బాటిల్ నెక్స్ మీద మేము ఫోకస్ చేస్తాం. అక్కడ అయితే లేదంటున్నారు, చాలా ఉంటాయి. ఐఎమ్ టెలింగ్ యూ, వీఆర్ నాట్ ఎక్స్క్లూడింగ్. కొన్ని ఏరియాస్కి టార్గెట్ చేస్తూ కొంతమంది ఎక్స్క్లూడ్ చేయడం అంటే జరగదండి. కానీ ప్రయారిటైజ్ చేస్తాము. ప్రయారిటీ నెంబర్ 1, ప్రయారిటీ నెంబర్ 2, ప్రయారిటీ నెంబర్ 3 ఉంటాయి. ఫుట్పాత్ పైన వాహనాలు నిలుపుకుంటాము అని అంటున్నారు కిమ్స్ అక్కడ లైన్. అట్లా లేదు. కేసెస్ బుక్ చేస్తూనే ఉంటారు, డ్రైవ్ చేస్తూనే ఉంటారు. ఇట్స్ గోస్ ఆన్, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. థ్యాంక్ యూ సో మచ్. కంటోన్మెంట్ బోర్డు, జిహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీస్ అందరూ కలిపి అందరి కోఆర్డినేషన్తో జిహెచ్ఎంసీ వైపు కానీ మా వైపు కంటోన్మెంట్ వైపు కానీ ఉన్న ఫుట్పాత్ మీద ఉన్న ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఈరోజు రిమూవ్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో కూడా అక్కడ మళ్ళీ పెడితే కూడా రిపీట్ చేస్తే కూడా మళ్ళీ మేము డ్రైవ్ చేసి ఏమైనా ఎంక్రోచ్మెంట్స్ మళ్ళీ వాళ్ళు రిపీటెడ్గా వాళ్ళు పెట్టేస్తే అవి తీసేస్తాము. ఈరోజు మాత్రం కంటోన్మెంట్ వైపు
అక్కడ నుంచి స్టార్ట్ చేసి పోలీస్ స్టేషన్ వరకు ఏమైతే ఉన్నాయో ఎంక్రోచ్మెంట్స్ కానీ ముందరకు వచ్చి కొంచెం ఈ ఏవైతే బోర్డ్స్ పెట్టారో అవి కూడా ఎంక్రోచ్మెంట్ తీసేసినాము. ఫుట్పాత్ మీద ఉన్న ఈ ఏవైతే బండ్లు ఉన్నాయో అవి కూడా రిమూవ్ చేసినాం. ఫ్యూచర్లో కూడా కోఆర్డినేషన్తో రిమూవ్ చేస్తాం. థ్యాంక్ యూ. చాలా వరకు బిల్డింగ్స్ ముందుకు వచ్చాయి. మరి బిల్డింగ్స్ అంటే పాత స్ట్రక్చర్స్ అది మరి అది ఎంతవరకు ఉన్నది అన్నది ఒకసారి టౌన్ ప్లానింగ్ మా వాళ్ళు ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు చూసిన తర్వాత అది కూడా అటువంటివి ఉంటే ఏమైనా ఉంటే కూడా తీసేస్తాం. సార్ ఇది ఒక్క ప్రాంతం కాక కంటోన్మెంట్ అంటే మీ ప్రాంతంలో చాలా వరకు రోడ్లు విస్తరించి ఉన్నాయి. వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? చర్యలు ఉంటాయా? ఫ్యూచర్లో కూడా కంజెస్టెడ్ ఉన్న రోడ్స్లలో ఇప్పుడు చూస్తారు కదా, రాజీవ్ రహదారి ఉన్నది. ప్రెసిడెంట్ వీడియో వచ్చినప్పుడు మొత్తం క్లియర్ చేస్తాము. అవి ఏం ఎంకరేజ్మెంట్ కాకుండా చూస్తున్నాము. ఉంటే గిట చిన్న బోర్డ్స్ ఉంటుండొచ్చు, అవి రిమూవ్ చేస్తాము. ఇక్కడనే కాకుండా మళ్ళీ బోయిన్పల్లి కానీ ఇక్కడ ఎక్కడైనా మన కంటోన్మెంట్ రోడ్లలో కంజెషన్ ఉంటే అవి కూడా ఎక్కడైనా ఉంటే ఎంకరేజ్మెంట్ తీసాం. ఓకే, థ్యాంక్ యూ. బిల్డింగ్స్ నుంచి అన్ని హోర్డింగ్స్ అవన్నీ బయటికి పెట్టారు. సో అవన్నీ దానికోసం ఆల్రెడీ చాలా నుంచి చూస్తున్నాము. హెచ్చరిక ఇచ్చాము ఆల్రెడీ 3-4 డేస్ నుంచి, 1 వీక్ నుంచి. మా సిబ్బంది అంతా వచ్చి చెప్పారు. చెప్పినాక అది వచ్చేసి వాళ్ళ తీయడం జరిగింది. అది నైట్ 7:30, 8 o'clock ఆ టైంలో అసలు మీరు చూస్తే రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉండదు. వెహికల్స్ వెళ్ళడానికి ఉండవు. అన్ని 2 వీలర్స్ మొత్తం రోడ్డు మీదకి పార్క్ చేసి పెట్టేస్తారు. దాంతో పెడెస్ట్రియన్స్కి అక్కడ పక్కనుండే రెసిడెంట్స్ వాళ్ళకి అందరికీ ఇబ్బంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎంక్రోచ్మెంట్ రిమూవ్ ఇవాళ డ్రైవ్ చేయడం జరిగింది. శాశ్వతంగా ఎంక్రోచ్మెంట్ చేసి రోడ్డు విస్తరణ చేస్తే బాగుంటుందని ప్రజలు చెప్తున్నారు. శాశ్వతంగా అంటే మనం చెప్తాము, వాళ్ళకి చెప్పి తీసేస్తున్నాము. మళ్ళీ పెట్టారనుకోండి, పెట్టడానికి ఇప్పుడు సార్ చెప్పారు కదా కేసెస్ ఫైల్ చేస్తారు. అయినా కూడా పెట్టారనుకోండి మళ్ళీ 1 వీక్ 10 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి హెచ్చరిక ఇస్తాం. ఒక 2-3 టైమ్స్ ఇలాగే మనం ప్లాన్ చేసి ఇస్తామనుకోండి, నెక్స్ట్ టైం వాళ్ళు ముందుకు రాదు. ఇప్పుడే రాకూడదు అని అంటే పూర్తి స్థాయిలో విస్తరణ జరుగుతూనే కదా వాళ్ళకు. ఇప్పుడు పూర్తి స్థాయిలోనే తీస్తాం. మీరు చూసారు కదా, ఎక్కడ ఏమీ పెట్టలేదు, వదిలిపెట్టలేదు మేము. వాళ్ళు రానికుండా పోలీస్ వాళ్ళ త్రూ కూడా గట్టిగా చెప్పించి తీసాము. మేడం అది కాదు మేడం, పూర్తి స్థాయిలో ఇప్పుడు ఏదైతే మీరు ఎంక్రోచ్ చేశారో దాన్ని శాశ్వతంగా ఎప్పటికీ రోడ్డు పర్మనెంట్ లేదు. రోడ్ ఆల్రెడీ ప్రపోజల్లో ఉంది. ఇప్పుడు దాన్ని ఇదంతా ఎంక్రోచ్మెంట్ తీసాం కాబట్టి వాళ్ళకు కూడా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు రోడ్డు మనం ప్లాన్ చేయించేస్తాం అనుకోండి, ఈ హెడేక్స్ చాలా వరకు మనకు 90% తగ్గిపోతుంది. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.